టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం. నేను మీ దివ్య. జాతీయ రహదారుల రోడ్డు భద్రతలపై అవగాహన ర్యాలీ. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా డోన్ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులతో పాటు ఉన్నతాధికారులు రైల్వే స్టేషన్ రోడ్ నుండి ర్యాలీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సీనియర్స్ సివిల్ జడ్జి తంగమణి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పాత బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మోటార్ వాహనాల తనిఖీ అధికారి క్రాంతి కుమార్, ఎస్ఏ శరత్ కుమార్ రెడ్డి, ఎస్ఏ నరేంద్ర, ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయరాదని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ నెలలో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతున్నాయి. దీంతో మన ఎంఏఎస్ఆర్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తుంటారు. ఈరోజు ముఖ్యంగా ఎంఏఎస్ఆర్ ఆధ్వర్యంలో వారు ఇట్లా వాక్థాన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిశ్రీ పిల్లలు, మేడము, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, టీచర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. దీంతో ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరము ప్రమాదాల వల్ల చాలా మంది దేశంలో యువత కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, క్షతగాత్రులు అవుతున్నారు. వీటికి ఎటువంటి సరే ప్రజలలో అవగాహన కల్పించి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మద్యం సేవించడం నడపకూడదు కానీ, 18 years లోపల పిల్లలు నడపకూడదు కానీ, ఇవన్నీ హెల్మెట్ ధరించాలి. ఇటువంటి కార్యక్రమాలు పిల్లల ద్వారా అవేర్నెస్ కల్పించి మ్యాక్సిమం ఇటువంటి రోడ్డు యాక్సిడెంట్స్ అన్ని తగ్గించి దేశానికి సహాయపడాలని ప్రభుత్వం ఇలాంటివన్నీ చేస్తుంది. ఈ సందర్భంగా మీరు కూడా మీడియా వాళ్ళు ఇటువంటి అవగాహన కల్పించి ప్రజలకు ఇటువంటి తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయిశ్రీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా చిల్డ్రన్ ని యూ హ్యావ్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ ర్యాలీ. చాలా ఇంపార్టెంట్ ర్యాలీ ఇది. ఎందుకంటే ఇయర్లీ చాలా ఈ రోడ్ సేఫ్టీ ఫాలో కాకపోవడంతో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే సో ఫ్యూచర్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ సేఫ్. కాబట్టి నేను ప్రత్యేకంగా ఆర్టీఓ ఇన్స్పెక్టర్ సార్కి, క్రాంతి కుమార్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మా ఇన్నర్విల్ సభ్యులు కూడా, ఐఎమ్ ఇన్నర్విల్ మెంబర్ ఆల్సో, ఇన్నర్విల్ తరఫున కూడా మేము పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉండాం. అండ్ సొసైటీలో ఇట్లాంటి ఏవైనా కూడా ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్ మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేసేకి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రహదారి భద్రతా మాసోత్సవాలని మనం ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా ఈ జనవరి నెలలోనే జరుపుకుంటాము. అంతకుముందు రహదారి భద్రతా వారోత్సవాలు ఉండేది. ఈ వారంలో మనము సరిగా దీన్ని ప్రోగ్రామ్ చేయలేకపోతున్నామని ఒక 1 month మాసోత్సవాలని ప్రారంభించారు. సో ప్రతి నెల ఈ జనవరిలో మనం దీన్ని చేస్తున్నాము. సో ఇందులో భాగంగా మనము మొన్న ఒక ఈ ఫ్రీ ఐ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము ఈ డ్రైవర్లకు. ఇందులో చాలా మంది డ్రైవర్లకు విజన్ ప్రాబ్లం ఉందని ఆ ఐ క్యాంప్ చేసిన తర్వాతే తెలుస్తుంది అనమాట. సో వీళ్ళందరికీ మనము కొన్ని సజెస్ట్ చేశాము. చాలా మందికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ డ్రైవర్లు ఇవన్నీ గమనించాలి. సో ఇది ఆ ప్రోగ్రామ్ మనం బాగా సక్సెస్ఫుల్ గా చేశాము. అలాగే ఈ రోజు అందులో భాగంగానే ఈ స్టూడెంట్స్ తో మనం ఈ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాము. దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత మేడం, జడ్జి గారు అందరూ వచ్చారు. అలాగే ఈ కళాశాల ప్రిన్సిపల్స్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. తర్వాత ఈ 28వ తేదీ ఇలాగే ఒక బైక్ ర్యాలీని కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఫిబ్రవరి 15th వరకు మనకు ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా జరుగుతుంటాయి. తర్వాత ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది నేను ఇక ముందు మీకు చెప్తాను. సో దయచేసి అందరూ ఈరోజు మేము చెప్పిన స్టూడెంట్స్తో చెప్పించిన స్లోగన్స్ని అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ గురించిన మాసోత్సవాల సందర్భంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇందులో ఈ ర్యాలీలో సాయిశ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మరియు లెక్చరర్స్ మరియు ఇన్నర్విల్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబడుతుంది. ప్రతిసారి కూడా హెల్మెట్ ధారణ ఎంత ఇంపార్టెంట్ అనేది ర్యాలీ రూపంలోనూ, పత్రికా రూపంలోనూ మేము అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాము. కానీ జనాల్లో ఇంకా అవేర్నెస్ రావాలి. అందుకోసం ఈ ప్రోగ్రాం నిరంతరం అనేది ఒకసారి తెలుసుకోకపోయినా ఇంకొకసారి వాళ్ళ దృష్టిలో పెట్టడం అనేది మా బాధ్యత. కాబట్టి ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్తో భారీ ర్యాలీ కొత్త బస్టాండ్ వరకు చేయడం జరుగుతుంది. అందుకు సహకరించినటువంటి అంత పోలీస్ సిబ్బంది, మరి కాలేజ్ స్టాఫ్, స్టూడెంట్స్ మరియు విలేకరులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.